నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. మంచు ఫ్యామిలీలో పొలిటికల్ వార్ మొదలైందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే మంచు ఫ్యామిలీలో పొలిటికల్ వార్ మొదలైందా అంటే మరి అయినట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే గతంలో చూసుకున్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీలోనే ఏవో గొడవలు అయ్యాయి అని చెప్పేసి, అంటే మంచు మనోజ్ సెకండ్ మ్యారేజ్ తర్వాత చాలా వరకు దూరంగా ఉంటున్నారు, అసలు ఆ పెళ్ళికి ఒప్పుకోలేదని చెప్పేసి మనం వార్తలు అయితే చూసాం. ఇప్పుడు ఒక ఏమంటారంటే మంచు మనోజ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే కుటుంబాన్ని సరిగా చూసుకోలేని వాడు రాష్ట్రాన్ని ఏం చూసుకుంటాడు అని చెప్పి ప్రశ్నించారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలి? ఎవరి మీద అంటే మంచు మనోజ్ గారు అన్నారనమాట. అంటే ఇప్పుడు మంచు మనోజ్ ఎందుకు ఈ వ్యాఖ్యలు అన్నారని నేను అనుకుంటున్నానంటే ఏంటంటే వాళ్ళ వైఫ్ మౌనిక భూమా మౌనిక తను టీడీపీ పార్టీ తను అనమాట. సో అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అతను మనోజ్ గారికి అయితే ఎప్పుడూ కూడా ఒక అవేర్నెస్ ఉంది, ప్రజల మీద ఒక అవగాహన. ఎక్కడైనా ఫ్లడ్స్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం అంటే అక్కడికి వెళ్ళటం, వరదలకు కానివ్వండి, అలాంటి వెళ్ళి సోషల్ సర్వీస్ చేయటం, అక్కడ వెళ్ళి అందరికీ అన్ని పంచటం, అవన్నీ అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటున్నాడు, చూస్తున్నాం కూడా. సో విష్ణు గారికి వచ్చి వాళ్ళ వైఫ్ విరానిక వచ్చి వైసీపీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చుట్టాలు, ఇంకా రిలేషన్ అవుతారు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా విరానిక వాళ్ళైతే వైసీపీకి ఉంటారు. సో ఇక్కడైతే వాళ్ళు చేసుకున్న వైఫ్స్, మనోజు విష్ణు చేసుకున్న వాళ్ళ వైఫ్స్ వచ్చి ఒకళ్ళు వైసీపీ, ఒకళ్ళు తెలుగుదేశం. రెండు పార్టీలు ఉన్నాయి, ఒకే ఇంట్లో రెండు పార్టీలు ఉన్నాయి. సో భూమా అఖిలప్రియ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా, మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. వాళ్ళ ఫాదర్స్ మదర్ కూడా ఇదివరకు టీడీపీ మినిస్టర్స్గా కూడా చేశారు. భూమా నాగిరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ మదర్ అండ్ వైఫ్ కానివ్వండి, ఇద్దరు కూడా టీడీపీ మినిస్టర్గా కూడా ఉన్నారు. సో తర్వాత చనిపోయే ముందు అంతకుముందు వాళ్ళ వైఫ్ వైసీపీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఉండి యాక్సిడెంట్లుగా చనిపోయారు. కానీ మౌనిక వాళ్ళ మదర్ ఇంక తర్వాత నుంచి కూడా వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు. ఒక్క టర్మ్ అట్లా మారారు, ఎప్పుడు టీడీపీలోనే ఉన్నారు. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయికి ఖచ్చితంగా టీడీపీ మీదే ఒక అభిమానం అనేది ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో కూడా టీడీపీ గురించి, అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి కూడా టీడీపీ. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మౌనికకైతే ఖచ్చితంగా టీడీపీ మీద అభిమానం ఉండటమే కానివ్వండి, టీడీపీ కోసం పనిచేసింది కూడా, తను యాక్టివ్గా తిరగటం కానివ్వండి, అవన్నీ చేసింది. సో అందుకని తనకి ఎట్లాగైనా టీడీపీ మీద అభిమానం ఉండబట్టి టీడీపీకి సపోర్టర్గా మాట్లాడటానికి చేస్తారు. అది కూడా కాకుండా మనోజ్ల మెంటాలిటీ ఎలా ఉందంటే కొంచెం డెవలప్ అవ్వాలి, ఒక స్టేట్ డెవలప్ అవటమే కానివ్వండి, అక్కడ నలుగురికి ఉపాధి ఉండటమే కానివ్వండి, ఇలాంటి నేచర్ని ఎక్కువ ఇష్టపడుతుంటాడు మనోజ్. ఎందుకంటే సోషల్ అవేర్నెస్ కొంచెం ఎక్కువ. సో దాంతో ఏమవుతుందంటే అతనికి ఈ తెలుగుదేశం పార్టీ వస్తే సో జాబ్సే కానివ్వండి, ప్రజలకి మంచి జరుగుతుందని కానివ్వండి, సో కంపెనీస్ రావటమే కానివ్వండి, ఏపీ డెవలప్ అవుతుందని కానివ్వండి, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా సరే టీడీపీ వస్తే బాగుంటుంది అసలు అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో దాంతోనే అది టీడీపీ గురించి కూడా సపోర్టింగ్ చేస్తారు కూడా అనుకో. ఎందుకంటే రేపు పొద్దున ఎలాగో అఖిలప్రియ గారు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. సో కంపల్సరీ వెళ్తారు కదా మౌనిక గారు, వాళ్ళ సిస్టర్కి క్యాంపెయిన్ చేయడానికి వెళ్తారు. సో దాంతో మనోజ్ గారు కూడా వెళ్తారు. వాళ్ళకి ఫ్యామిలీ రిలేషను అది కాకుండా వాళ్ళకి అక్కడ కర్నూలులో మొత్తం వాళ్ళకి సామాజిక వర్గమే కానివ్వండి, అక్కడ క్యాడరే కానివ్వండి, అదంతా పట్టున్న నాయకులు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళు క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని తెలుగుదేశంకి వాళ్ళు ఎప్పుడూ ఫేవర్గానే ఉంటారు. సో దాని మధ్యలో ఇలాంటివి ఫ్యామిలీలో ఒక్క ఫ్యామిలీలో రెండు పార్టీలు ఉండేటప్పటికి ఖచ్చితంగా కొంచెం తేడా అనేది వస్తుంది కదా, అది డెఫినెట్గా వచ్చే ఉంటుంది.
అంటే ఇప్పుడు చూస్తుంటే గతంలో కూడా చూసాం, గొడవ పడ్డారు అని చెప్పేసి ఒక వీడియో లీక్ అవ్వడం జరిగింది. ఇద్దరు అంటే విష్ణు ఇంకా మనోజ్ గొడవ పడ్డారు అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయా? అంటే వాళ్ళిద్దరి మధ్య ఈ పొలిటికల్ వార్ స్టార్ట్ అయిందంటారా, లేకపోతే ఎలా అంటారు? అంటే మోహన్ బాబు గారు కూడా వెల్లడించారు, నేనైతే ఇప్పుడైతే రాజకీయాలలో లేను, నేను ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా మనోజ్ ఇట్లా మాట్లాడడం అంటే దేనికి సపోర్ట్ చేస్తున్నట్టు? అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మోహన్ బాబు గారు ఒక టైంలో 2018 ఆ టైంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి, కాలేజెస్కి ఫీజు కార్డు ఇవ్వట్లేదు అని చెప్పేసి రోడ్డు మీద పడుకొని ధర్నాలు చేశారు తెలుగుదేశంకి అగైనిస్ట్గా. సో ఒక్క సంవత్సరం ఏదో పెండింగ్ ఉన్నప్పుడే చేశాడు ఆయన. సో ఇప్పుడు 5 ఏళ్ళు రాలా, ఇప్పుడు 5 years రాలా, ఏమీ చేయలేకపోయారు. సో రాజకీయం అదే నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే వ్యతిరేకించారు, ధర్నా చేశారు. సో అదే వైసీపీని అడగలేకుండా ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేకపోయారు. అప్పుడేమో రోడ్ల మీద పడుకొని ధర్నాలు చేశారు. దానిలోనే మనకు తెలుస్తుంది కదా స్వతంత్రం ఎక్కడుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మీకు ఏం కావాలనేది అడగగలుగుతా ఉన్నారు. అదే వైసీపీ వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మీరు ఏది అడగాలన్నా భయపడుతున్నారు. అంటే తేడా తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఏమంటే అది ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తే ఏదో వీళ్ళకి చేస్తాడని అనుకున్నారు, వీళ్ళకి ఏమీ చేయలేదు. చేయకపోగా ఇప్పుడు ఏంటంటే నాకు రాజకీయాలు వద్దు, ఏమీ వద్దు అని సైలెంట్ అయిపోయారు. సో దానిలో అర్థమైపోతుంది కదా, ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే ధైర్యం లేదు. అంటే వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ప్రజలే కాదు, ఇలాంటి సెలబ్రిటీస్ కూడా ప్రశ్నించే ధైర్యం చేయరంటారా? డెఫినెట్గా అందరూ భయపడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం తీసుకున్నా కూడా అందరూ భయపడ్డ వాళ్ళే కదా. అందరూ అక్కడ వరకు టికెట్స్ రేట్లు తగ్గించేసేయటం, వీళ్ళని పార్టీలో వీళ్ళు కానీ పార్టీలో చేరమంటమో సపోర్ట్ చేయమంటమో ఇలాంటివన్నీ చేయటం, అసలు షోస్కి పర్మిషన్ ఇవ్వకుండా చేయటం. సో చిరంజీవి గారు లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి గారు, ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వెళ్ళారు కదా. వెళ్ళినా వాళ్ళు అనుకున్నట్టు ఏమీ జరగలేదు కదా. ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో అందరికీ సమానంగా పనులు జరిగేది, అందరికీ కన్వీనియంట్గా ఉండేది, ఇండస్ట్రీకి కూడా, సినిమా ఇండస్ట్రీకి కూడా. అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి ఎవరు మాట్లాడలేకపోతున్నారు, ఎవరు అడగలేకపోతున్నారు, అడిగినా ఆయన లెక్క చేయట్లేదు కూడా. సో అందుకని చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఎవరైనా కూడా. ఏ రంగం వాళ్ళైనా తీసుకున్నా ప్రతి వాళ్ళకి ఆ ఇబ్బంది అయితే ఖచ్చితంగా కనపడతా ఉంది. దాని తాలూకాగా ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా భయపడుతున్నారు. మనోజ్ ఇక్కడ తెలుగుదేశంకి వెళ్తే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అయినా చేస్తే దాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుందేమో, ఎందుకు అంటే భయపడుతున్నారు. ఖచ్చితంగా భయం అనేది ఇది భయంలానే చూడాలి మనం. అంతే డెఫినెట్ గా భయం లాగానే. అంతేగాని ఆయన ఎప్పుడూ కూడా కక్ష సాధింపు చర్యలు కూడా చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళనే ఇచ్చేసినప్పుడు మేమంతా ఒక లెక్క అనే ఇది కూడా ఉంటుంది. సో మనం ఎందుకు ఇప్పుడు బయట వెళ్ళటం, ఇట్లాంటివి మాట్లాడటం, రేపు పొద్దున ఎలక్షన్లోకి వెళ్ళి ఇవన్నీ ఎందుకు మనకెందుకు అన్న రేంజ్లో మీరు మీ ఫ్యామిలీస్ చూసుకోండి అన్నారు, అలా ఆ రకంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అది ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఇంతవరకు అంటే ఒక డిసిప్లిన్ ఫ్యామిలీ అని చెప్పేసి మనకి వింటున్నాం మనం. చాలా డిసిప్లిన్గా ఉంటారు అది ఇదని మనం బాగా విన్న టైంలో ఇప్పుడు ఈ రాజకీయాల వల్ల వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చాయనుకోవాలా? ఇవన్నీ ఫ్యామిలీ మధ్యలో ఏదైనా వచ్చినా ఇవి తాత్కాలికం, తర్వాత ఫ్యామిలీ అంతా ఒకటే అవుతారు. కానీ ఇవన్నీ రాజకీయ పరంగా తీసుకున్నప్పుడు ఈ ఒక 6 months దీని టైంలో ఉంటుంది, కానీ తర్వాత ఎవరు పట్టించుకోరు. తర్వాత ఎలక్షన్ అవుతుంది, గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. సో తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అందరికి, అంటే మేబీ ఇప్పుడు తెలుగుదేశం కోసం సపోర్ట్ చేయడం ఇంటర్నల్ చేస్తారు, బయటపడకండి అనేటట్టయినా ఉంటుంది. ఇండస్ట్రీ మొత్తం నేను అనుకుంటే తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తారు. అంటే బయటపడితే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తాయి అని బయటపడకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.